హైదరాబాద్ పోచాడంలో జరిగిన కాల్పులు ప్రస్తుతం కలకలంగా మారింది. మరోవైపు గోహులని రక్షించాలి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. సోను అనే వ్యక్తికి కూడా ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. ఏం చెప్తారు ఈ ఘటన గురించి? ఇది తరచూ జరుగుతూ ఉంది, రిపీటెడ్లీ జరుగుతున్నాయి. దీనిపైన ఏం స్పందిస్తారు? అయితే నిన్న జరిగిందో మా సోను కార్యకర్త మీద జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దాదాపు ఈ 12 సంవత్సరాల నుంచి కూడా గోరక్ష కార్యకర్తల మీద విపరీతమైన దాడులు జరిగాయండి. ఇంతకుముందు కూడా ఇదే ఇబ్రాహిం ఖురేషి నా పైన కానీ మా అధ్యక్షుడు కాలు సింగ్ పైన కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గోరక్ష కార్యకర్త మీద కార్లతో గుద్దడం, వెహికల్స్ ఆపడానికి వెళ్తే వాళ్ళు తల్లవార్లు పట్టుకొని అక్రమ ఆయుధాలు పట్టుకొని కూడా మా మీద దాడి చేశారు. ఈ సంఘటనల మీద 2 నెలల కింద రీసెంట్గా నా మీద అటాక్ అయినప్పుడు కూడా గట్కేసారి పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున మేము కంప్లైంట్ ఇచ్చాం, నిరసన తెలిపాం. ఆ రోజు కనుక చర్య తీసుకుని ఉంటే, ఆ రోజు కనుక దాన్ని కంట్రోల్ చేసి ఉంటే నిన్న సంఘటన జరగకపోతుండే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్, చైతన్య పోలీస్ డిపార్ట్మెంట్ ఏదంటే మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా ఏం చేసినా కానీ గట్కేసర్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది కదా, మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ అయింది, మరి పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. గట్కేసర్లో ఇదే ఇబ్రాహిం ఖురేషి మీద 2-3 సార్లు కేసు అయింది. ఇదే ఛత్తీస్గఢ్లో పోలీసుల మీదకి బండెక్కించి ఇబ్రాహిం ఖురేషి దాదాపు 2 సంవత్సరాలు జైల్లో ఉండే. అలాంటి వాళ్ళని పీడియాక్లు పెట్టి లోపల వేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎంఐఎం లీడర్ అని చెప్పి వాళ్ళని స్వచ్ఛంగా బయటికి వదిలేసారు. ఎప్పుడు దాడులు జరిగే పరిస్థితి నుంచి ఈరోజు గన్ కల్చర్ తీసుకొచ్చి కార్యకర్త ఇక్కడ హాస్పిటల్లో పడే పరిస్థితి తీసుకొచ్చారని మీ ద్వారా తెలియదు. దీనికి ఎంఐఎంకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా సమాచారం వస్తుంది. దాని మీద ఏం చెప్తారు? అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ చేసిన దానికి పార్టీకి ఎందుకు రుద్దాలి అని అంటున్నారు. ఇబ్రాహిం ఖురేషి ఎవరండి? ఇబ్రాహిం ఖురేషి ఎవరు? ఎంఐఎం లీడర్. ఇబ్రాహిం ఖురేషి ఎంబడి ఎవరైతే ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ ఉండో, రెహమత్ బేగ్ ఎందుకు వస్తాడు? మరి రెహమత్ బేగ్ ఏ పార్టీ ఎమ్మెల్సీ అయినా? ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ కదా. ఎమ్మెల్సీలో పని ఏంది? ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పోయి తెలుసుకోవాలి. కానీ వీడు ఎంఐఎం ఎమ్మెల్సీ గోరక్ష కార్యకర్తలు ఎక్కడ బండి పట్టుకుంటే అక్కడ లోకల్ పిఎస్వై పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించి ఆవులో విడిపి తీసుకుని వీళ్ళకి సపోర్టు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. ఆడ ఎమ్మెల్సీ వాని వీడియో తీయండి మీరు ఒకసారి. ఉడాదో గాడియేసో ఉడాదో కోనాదో గోరక్ష కార్యకర్త అంటాడు. అంటే హిందువులంతా అంతా మీకు అది తక్కువగా అనిపిస్తున్నారా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఇబ్రాహిం ఖురేషి వెనుక ఉన్న ఎమ్మెల్సీ ఎంఐఎం రెహమత్ బేగ్ కానీ పైన అసద్ కానీ అక్బర్ కానీ ఓపెన్గా వీళ్ళతో ఫోటోలు ఉన్నాయండి. వాళ్ళ కార్యకర్త పార్టీలో తిరుగుతారు ఎంఐఎం కార్యకర్తల. దానికి పార్టీకి సంబంధం లేదని చెప్పి ఇవాళ ఇల్లీగల్ స్లాటర్ హైదరాబాద్లో ఏవైతే జరుగుతున్నాయో మొత్తం ఎంఐఎం నాయకుల చేతులు ఉన్నాయి. ఇంకా ఎవరు నడిపిస్తున్నవారు? ఇల్లీగల్ స్లాటర్ నడుస్తుంటే అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు. అదే మా గోరక్ష కార్యకర్తలు మేమందరం కూడా బయటికి వెళ్ళి గోరక్ష చేస్తే మా మీద ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కేసులు పెడతారు. డకాయిటీ కేసులు, రిమాండ్ చేస్తారు, రౌడీ షీట్లు బుక్ చేస్తారు. వాళ్ళ మీద ఎందుకు కేసులు చేస్తలేరు ఇప్పటివరకు కూడా? ఎందుకంటే ఈ గవర్నమెంట్కి అవసరం, ఎంఐఎం అవసరం, ఎంఐఎంకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అవసరం. డైలీ దాదాపు 1500 నుంచి 2000 ఆవులు అక్రమంగా హైదరాబాద్ సిటీలోకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి జిల్లాలకు తరలిస్తారు. ఏం చేస్తుంది గవర్నమెంట్? దీని మీద గోరక్ష కార్యకర్తలు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు చర్యలు లేవు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. కేవలం హిందువుల మీద, హిందూ కార్యకర్తల మీద, బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తల మీద పెత్తనం చేయడానికే, వాళ్ళని జైలేనికే పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్లోకి వచ్చి పిఎస్లో కూర్చొని, సిఐ చైర్లో కూర్చొని సిఐకి వార్నింగ్ ఇస్తాడు, ఏసీపీకి వార్నింగ్ ఇస్తాడు, రారా పోగొడతాడు పోలీసు వాళ్ళని. ఏం చేస్తారు చైతన్య గవర్నమెంట్? ఈ విషయంలో ప్రశాంత్ అన్న వ్యక్తి అలియాస్ సోను, ఇతను శ్రీనివాస్ వ్యక్తితో మాట్లాడడం, శ్రీనివాస్ని కూడా దాదాపు 5 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసి నేను బండ్లో ఆపను, సెటిల్మెంట్ చేసుకుందాం అన్న కారణం వల్లనే వీళ్ళు వచ్చి ఉంటారు. అక్కడ నిర్మానుషమైన ప్లేస్లో ఎందుకు ఒంటరిగా అతను ఒక్కడు మాత్రమే రావాలి, ఇతను పిలిచాడు కాబట్టి అతను వచ్చాడు, మొత్తం మీద కూడా సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు, డబ్బులు గిట్టక ఇతను వచ్చిందని వార్తలు వినిపిస్తాయి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు ఈ వార్తల్లో? పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ ఇల్లీగల్ స్లాటర్ హౌస్ నుంచి నెలకి ఎన్ని మామూలు పోతున్నాయి ఫస్ట్ మీ మీడియా తరఫున అడగండి ఒకసారి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్ని మామూలు పోతున్నాయి? ఇంతకుముందు ఒక మీడియా సోదరి కూడా చెప్పింది మాకు, ₹1 5 లక్షలు అని చెప్పి మాట్లాడతారు కదా. అసలు వీళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్ని మామూలు పోతున్నాయి ఒకసారి వాళ్ళ లిస్టు తీయండి. సోను అని ఒక గోరక్ష కార్యకర్తని ఒక శ్రీనివాస్ అని ఒక హిందూతో పిలిపించి ట్రాప్ చేయించి ఇంటెన్షనల్గా ఇచ్చిరాడా. ఆ పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ కాల్ లిస్ట్ డేటా చూస్తే కూడా, సిడిఆర్ చూస్తే
కాల్స్ వీళ్ళు తరచూ మాట్లాడుకుంటున్నారు. కమ్యూనికేషన్ అనేది ఉంది. ఏదో ఒక రోజు సడన్ మనీ వ్యక్తి పిలిచి దాడులు జరిగి ఇటువంటివి జరగలేవు. వాళ్ళ అందరికీ కూడా కమ్యూనికేషన్ ఉందని పోలీసులు చెప్తున్నారు. నిన్న జరిగిన ఏదైతే సంఘటన జరిగిందో, సోనుని పిలిచింది ఒక ఇన్ఫార్మర్ నెంబర్తో పిలిచారు. శ్రీనివాస్ అనే ఒక ఇన్ఫార్మర్ ఉండో, నేను మీకు గోవులకు సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి చాలా రోజుల నుంచి వాళ్ళ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే వీళ్ళు పట్టడం జరిగింది. నేను రాత్రి కూడా అదే విధంగా ఇన్ఫర్మేషన్ కోసం పిలిచి జరిగింది. మరి మీరు పోలీస్ చెప్తారని చెప్తారు కదా, ఇలా పోలీస్ రిపోర్ట్లో మీ మీడియా వాళ్ళు సిపి కమిషనర్ దగ్గర పోయి మీడియా పాయింట్ తీసుకున్నారు. అందులో ఏమని రాసిందంటే పోలీస్ టుక్ ఏ క్విక్ స్విఫ్ట్ యాక్షన్ ఆన్ షిఫ్టింగ్ ద పేషెంట్ అని చెప్పారు. వీళ్ళు ఇంత అబద్ధాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ కింద పడేస్తే నేను పోయి నా కార్లో తీసుకొచ్చిన, వాళ్ళు ఏమని రాసుకుంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ బ్లూ కార్డ్స్ వాళ్ళు పెట్రోల్ తీసుకోవాలని చెప్తారు. ఇంత అబద్ధాలా చూడండి. నేను తీసుకున్నా, నా కార్లో నేను తీసుకొని వచ్చాను, వైట్ కలర్ కార్లో. నేను పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పోలీసులు వెంటనే అక్కడ చేరుకోలేదా? పోలీసులు 10 మంది పోలీసులు ఉన్నారు. నేను వరకు పోలీసులు అక్కడ ఉన్నారు, కానీ అక్కడ కింద పడితే కూడా వాళ్ళ అక్కడ పేషెంట్ని తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. పచ్చి అబద్ధాలు పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి ఒకటే కారణం అండి, జూబ్లీస్ ఎలక్షన్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ ముస్లిం సపోర్ట్ కావాలి. ఆ నవీన్ యాదవ్ అయితే ఉన్నాడో క్యాండిడేట్ ఉన్నాడో వాడు ఎంఐఎంలోకి వెళ్ళి వచ్చినోడే. ఇప్పుడు ఏడైతే ఈ ముస్లిం క్యాండిడేట్లు చేసిన ఈ సంఘటన వల్ల వాళ్ళకు మైనస్ అవుతుందని చెప్పి ఈరోజు ఒక హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్త మీద ఈ 5 లక్షల ఒకటి ఇది మోపి అతను బ్యాట్ చేయాలని చూస్తారు. కానీ సమాజం అంతా చూస్తుంది. ఆ గోమాత ఆశీర్వాదం వల్ల ఇలా సోను క్షేమంగా బయటపడ్డాడు. 4-5 రోజుల్లో తిరిగి బయటికి వస్తాడు. ఇదే విధంగా దీనికంటే ఎక్కువ మేము పనిచేస్తాం. చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మా స్టైల్లో మేము కూడా ఏం చేయగలుగుతాం మేము చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే సంఘటన సోను పైన జరిగిన సంఘటన ఏదైందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ ఫెయిల్యూర్గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోహత్య చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలని పట్టించుకోకుండా ఈరోజు కార్యకర్తలు ధర్మానికి సిద్ధాంతానికి ఆకర్షితులై వాళ్ళు ఒక ఇష్టంగా పనిచేస్తుంటే వీళ్ళపైన ఎక్స్ట్రాక్షన్ ఎలిగేషన్ చేయడం అనేది చాలా సిగ్గుసేటు. ఎందుకంటే పోలీసే ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఉద్యోగాన్ని పర్ఫెక్ట్గా చేస్తే ఇలా కార్యకర్తలు రోడ్లెక్కి గోవులను ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎమ్మటే గోవులని ఆపేసి వాళ్ళు కేసు కట్టి బండ సీజ్ చేయాల్సిన పరిస్థితిలో ఎవరైతే పోలీసులు చెప్తున్నారో వాళ్ళకు యథేచ్ఛగా ఏ రోజు ఎన్ని బండ్లు వస్తున్నాయి, ఆ బండ్లను ఎట్లా పాస్ చేయాలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. గత 3 నెలల కింద ఇదే పవన్ రెడ్డి గారు ఇదే పర్సన్కి సంబంధించిన వాహనాన్ని ఆపి పోలీసులకు సమాచారం చేస్తే పోలీసులు ఎస్కార్ట్ వెహికల్ తోటి టోల్ గేట్ పాస్ చేసిన విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పోలీసులకు రోజు లక్షల కొద్ది రూపాయలు, ఎందుకంటే ఒక కంటైనర్ సుమారుగా 10-20 లక్షల వర్త్ కంటైనర్ అంటే నెలలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న ఈ లావాదేవీలు పోలీసుల మధ్యలో ఖచ్చితంగా ఉన్నాయి. అంటే కార్యకర్తలు ఎప్పుడైతే సిద్ధాంత పట్ల ఆకర్షితులై మా గోమాత ఆశీర్వాదం కోసం పనిచేస్తున్న కార్యకర్తల మీద ఎక్స్ట్రాక్షన్ అలిగేషన్ అనేది చాలా సింపుల్ అలిగేషన్. పోలీసు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదన్నట్టు పోలీసులు తలుచుకుంటే ఎన్ని యాక్ట్లైనా పెట్టవచ్చు, ఎన్ని సెక్షన్లు, పెన్ను పేపర్ వాళ్ళ చేతులు ఉంటుంది, ఏమైనా రాసుకుంటారు. ఇప్పుడే పవన్ రెడ్డి గారు చెప్పారు, పవన్ రెడ్డి గారు పోయేంత వరకు కూడా అర్ధగంట వరకు కార్యకర్త మీద దాడి జరిగి కింద పడుకుంటే అక్కడ చుట్టూ ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు వారు పవన్ రెడ్డి గారు అప్పటికప్పుడు వారి సొంత వాహనం మీద మరో కార్యకర్త ఇద్దరు సహకారంతో వారిని షిఫ్ట్ చేయడం జరిగింది. లోకల్ శ్రీకర్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో కూడా ఎంత రెడిక్యులస్గా బుద్ధి లేకుండా రాసుకున్నారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరుగుతున్న సంఘటనలో భాగంగా ఈ సంఘటన జరగడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో సానుభూతికి మనం పోలీసులు పెట్టి ఈరోజు మేము కమిషనర్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బరాబర్ చెప్తున్నారు, చాలామంది కార్యకర్తలే కాదు సిద్ధాంతం కోసం పనిచేసేటోళ్ళు 80% ఆపరు. ఏదైతే ఎంఐఎం కనుసైగల్లో కాంగ్రెస్ పార్టీ అండదండలతో నడుస్తున్న ఈ దందాన్ని వెంటనే నిలిపివేయకపోయి కఠినమైన చట్టాలు తీసుకురాకపోతే మాత్రం కార్యకర్తలు బహిరంగంగా ముందుకు రావాల్సి వస్తుంది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. జరిగే దాడుల పైన కానీ లేకపోతే గోరక్షకుల పైన జరిగే దాడుల పైన కానీ ఏం చెప్తారు? ముఖ్యంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.
గత ప్రభుత్వం చేసిన తప్ప ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎంఐఎం కొమ్ము కాస్తూ ఇవాళ హిందువులను ఇక్కడ ఈ యొక్క చట్టాలను మొత్తం కూడా అణిచివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే గోరక్షకులు వచ్చి తప్పు జరుగుతుందని చెప్తే గోరక్షకుల మీద కేసులు పెడతా ఉన్నారు, డెకాటీ కేసులు పెడతా ఉన్నారు, దారిదోపుడు కేసులు పెడతా ఉన్నారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉంటారు, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా హిందువులను అణిచివేసే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే ఎవరు కూడా హిందువులకు సపోర్ట్ చేయట్లేదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళ డ్యూటీ మేము చేస్తున్నాం. రాత్రులు నిద్రలు కాచి గోవులు కాపాడుతూ ఉంటే ఇవాళ గోరక్షకుల మీద దాడులు చేసి జరుగుతుంది. మొన్నటికి మొన్న పవన్ రెడ్డి గారి మీద కూడా దాడి జరిగింది, ఇంతవరకు అది కేసు పెట్టలేదు. కారుతో అంటే కారుని గుద్దేసి డీసీఎంతో అదృష్టం బాగుండి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడే ఈ ఇబ్రాహిం ఏంటోని అరెస్ట్ చేస్తే ఇవాళ ఈ దాడి జరిగేది కాదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, హిందూ సంస్థలుగా ఎవరైతే ఈ చట్టాలు అమలు పరచాలో ఈ అమలు 100% అమలు పరచాలి. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఇది చట్టాలు అమలు పరచమని మేము కోరుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మీకంటూ ఏదన్నా ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టే హిందువులను కాపాడడానికి విశ్వ హిందూ పరిషత్ కానీ లేకపోతే అనేక ఉన్నాయి, అటువంటిది ఈ గోవులకి సపరేట్గా ఏదన్నా ఉందా? ఇప్పుడు గోరక్ష సమితి ఉంది, గోరక్ష దళ్ ఉంది, ఇట్లా రకరకాలుగా హిందూ సంస్థలు ఉన్నాయి. అంటే ఇండిపెండెంట్ సంస్థలు ఇవన్నీ కూడా. దీనికి ఏంటంటే ప్రభుత్వం సపోర్ట్ లేదు. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో చట్టాలు అమలు పరచడానికి మేము సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము నడిపిస్తూ ఉన్నాం. ఈ గోరక్ష చేయడంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ ఇవి చట్టాలు ఎవరు కూడా అమలు పరచట్లేదు. ఇక్కడ చూడండి మీరు, ఇవాళ గన్ కల్చర్ హైదరాబాద్కి వచ్చిందంటే గతంలో ఎప్పుడో 14-15 ఏళ్ళ కింద గన్ కల్చర్ ఉండే ఆ పరిటాల రవి పీరియడ్లో, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిందే. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? అంటే ఈ మధ్యకాలంలో తరచూ గన్ కల్చర్ అనేది కూడా వ్యాపిస్తుంది హైదరాబాద్లో. మొన్న చోరీలు కానీ లేకపోతే వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి గన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా పోలీసులకు కూడా తెలియట్లేదు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ప్రత్యేక మనకు ఎస్బీ ఉంది, ఐబీ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎవరు కూడా వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. ఈ డిపార్ట్మెంట్ కూడా పక్కన వాడు. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, పశుసంవర్ధక శాఖ. దానికి ఇంతవరకు ఫండ్ లేదు. ఫండ్ ఉన్నది కానీ ఫండ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. లంపీ స్కిన్ వచ్చి కొన్ని 100 ఆవులు చనిపోతూ ఉన్నాయి, మందులు లేవు వాటికి. ఇవి అడిగితే మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ గోరక్షకులకి మీరు గోశాలలో మెయింటెనెన్స్ లేదు, గోరక్షకులకు చట్టాలు పనిచేయవు, కేవలము రాజకీయం. ఈ గోమాత మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒక ఓట్ల కోసము ఎంఐఎం పార్టీ కొమ్ము కాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన పొద్దున్న లేస్తే నేను ఈ గోశాలకు 100 ఎకరాలు ఇస్తా, ఆ గోశాలకు 50 ఎకరాలు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ గోరక్షకులు మీరు దాన్ని పట్టించుకోండి. గోరక్షకులు మీరు పైసల కోసం పనిచేస్తున్న అబండాలు వేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ మేము క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఏదైతే సోను సింగ్ ఉన్నాడో ఆయన నిస్వార్థ గోసేవకుడు, గోరక్షకుడు. ఆయన మీద ఒక అబండం వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి లేక ఓటుకు నోటు ఆయనకు అలవాటు లేదు. అది కరెక్ట్ అయితే మరి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నువ్వు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు నువ్వు చేసి ఉంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి ఏదైతే ప్రభుత్వం మీ డ్యూటీ మేము ఏమని కోరుతున్నాం, మేము ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? వెంటనే ఎవడైతే ఆ ఇబ్రాహిం అన్నటువంటి ఉన్నాడో వాడిని ఎన్కౌంటర్ చేయమని కోరుతున్నాం. మొన్న మీ పోలీసులు ఎన్కౌంటర్ చేసింది కదా, మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం. మా హిందూ కార్యకర్తని గోరక్షకుడిని చంపే ప్రయత్నం చేసిండు, అదృష్టం బాగుండి బతికిపోయింది కాబట్టి వాడిని చంపితేనే మా డిమాండ్ కూడా అదే, వాడిని ఎన్కౌంటర్ చేయమని మేము కోరుతున్నాం. హిందువులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిజామాబాద్లో జరిగిన ఘటన పైన ఎన్కౌంటర్ ఆ నిందితుడిని చేశారు, మరి ఇక్కడ గోరక్షకుల్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తున్నారు, మరి వాళ్ళని ఏం చేస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతున్న సిచ్యువేషన్. కెమెరామెన్ గణేష్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.